ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సిద్ధమైపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా కోఆర్డినేటర్స్ని కానీ అలానే ఎమ్మెల్యే అభ్యర్థులుగా చాలా మందిని ప్రకటించేశారు. రిమైనింగ్ ప్రకటించిన వాళ్ళందరినీ కూడా వాళ్లే కంటిన్యూ అవుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న 2019లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. సో గొర్లే కిరణ్ కుమార్ మనతో ఉన్నారు. నమస్తే అండి. సో ఈ నియోజకవర్గంలో ఈ 2019 ఈ 5 సంవత్సరాల్లో మీరు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు? ఈ నియోజకవర్గానికి సంబంధించి మా ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరికీ అందే విధంగా చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క విలేజ్కి కూడా తాగునీరు కొలాయి, ఇంటింటికి కొలాయి అనేది దీన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా 60% వరకు మా నియోజకవర్గంలో పూర్తి చేయటం, ఇంకా మిగతా బ్యాలెన్స్ కూడా త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమంలో వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల గ్రామాల్లో ఓ సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అలాగే వెల్నెస్ సెంటర్స్ కానీ, పాల కేంద్రాలు కానీ, ఇవన్నీ ప్రజల ముంగిటికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా దగ్గరగా తీసుకొచ్చి పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ కింద 4 కోట్ల రూపాయల వరకు మా నియోజకవర్గంలో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ, ఆరోగ్యశ్రీలో ఎవరైతే లేరో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మీద 4 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో రోడ్ల గురించి ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మా గ్రామాల్లో ఏవైతే రోడ్స్ పెట్టామో అన్ని రోడ్స్ కూడా ఈరోజు కొన్ని పూర్తయ్యి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అదే మొన్న కొత్తపేట రోడ్డు కానీ, పెంట రోడ్డు కానీ, అలాగే వెంకట్రావుపేట రోడ్డు కానీ, నడస్థలం రోడ్డు అనేది 14 కిలోమీటర్ల రోడ్డు. 30 ఇయర్స్ నుంచి కానీ రోడ్స్ కూడా మీ హయాంలో అయినాయి అని చెప్తున్నారు. అవి ఏమేమైనాయి, ఎలా చేయగలిగారు? 30 ఇయర్స్ నుంచి ఎందుకు అవ్వలేదు అవి? 30 ఇయర్స్ నుంచి అంటే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మాటలు చెప్పి గారిడీలు చేసిందే తప్ప 5 సంవత్సరాలు కూడా ఒక్క పని కూడా చేయలేదు. మా రణస్థలం రోడ్డు ఉంది, రణస్థలం టు జీరుపాల ఫిషరీస్కి సంబంధించి యువతల బీసీలకు సంబంధించి ఆ రోడ్డు కూడా 14 కిలోమీటర్ల రోడ్డును వేయడం జరిగింది. అలాగే పొన్నాడ ఎన్నో ఏళ్ల కళ, 30 సంవత్సరాలు బట్టి రోడ్డు లేదు. పొన్నాడ నుంచి బొంతలకోడూరు వరకు ఆ రోడ్డు వేయడం జరిగింది. ఈరోజు ఇలాంటివి, అలాగే పొన్నాడ టు బొంతలకోడూరు ఇంకొక రోడ్డు, 2 రోడ్లు చేయడం జరిగింది. అలాగే అజ్రాం పంచాయతీలో గొల్లపేట రోడ్డు అని 2.5 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మనం కొత్తగా మన పెంట రోడ్డు, ఆ పెంట నుంచి పొగిరి జంక్షన్ వరకు ఆ రోడ్డు కానీ, అలాగే జగన్నాథ వలస పంచాయతీకి సంబంధించి ఆ రోడ్డు కానీ, ఇలాంటి రోడ్లన్నీ కూడా, అలాగే ఇంకా ముఖ్యంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ సగంలో వదిలేసిన రోడ్డు ఈరోజు అదపాక నుంచి వెంకటాపురం మెయిన్ రోడ్డు దగ్గర 4 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును వేయడం జరుగుతూ ఉంది. ప్రతి రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చేశారు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా ఏవి రోడ్లు కూడా అభివృద్ధి పరంగా చేయలేదు. ఇప్పుడు 2014లో మీరు ఓడిపోయారు, 2019లో గెలిచారు. అంటే ఒక ఓటమిని ఒక గెలుపుని చూశారు. ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నారు. ఎలా ఉంది మీకు? ఈరోజు 2014లో నేను ఓడిపోవడానికి కానీ, 2000 అంటే ఎలక్షన్ చేసే తీరులో కొంచెం ఇబ్బందిగా పడి మేము ఓడిపోయాం తప్ప 2500 ఓట్లు 3000 ఓట్లు పెద్ద ఇదేం కాదు. కానీ 2019 వచ్చేసరికి మేము నిరంతరం ప్రజల్లో తిరగడం కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన సంక్షేమ పథకాలు, ప్రజలకు ప్రకటించిన సంక్షేమ పథకాల వల్ల, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనల వల్ల, అతను ప్రజలకు చేస్తాననే అభయమిచ్చిన వరాల వల్లే ఆ రోజు కూడా మేము గెలవడం జరిగింది. దగ్గర 18,750 ఓట్లతో నేను గెలవడం జరిగింది. నేను గెలిచిన తర్వాత కూడా ఎక్కడ కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. ప్రతిరోజు నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ గడప అనే కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళ సమస్య 93,000 ఇల్లు నేను గడప కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని మీద ఒక బుక్ను కూడా మా ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు మాకెప్పుడు, ఎమ్మెల్యేగా గెలవడం కాదు, ప్రజల మధ్యన ఉండాలి. పూర్వపు ఎమ్మెల్యేలాగా 2019 ముందు ఎమ్మెల్యేలాగా ఎప్పుడో 6 నెలలకో సంవత్సరంకో పండగలాగా వచ్చి వెళ్ళిపోతే అది పద్ధతి కాదు. గ్రామాల్లో ఉండి ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళి వాళ్ళ తాలూకా పరిస్థితులు తెలుసుకోమని. గడప గడప అయిపోయిన తర్వాత కూడా నేను ప్రతి గ్రామం నా నియోజకవర్గంలో ప్రతి హ్యామ్లెట్ కానీ ప్రతి హెడ్ క్వార్టర్ కానీ నేను లీస్ట్గా 10-15 సార్లు నేను వెళ్ళి ఉంటాను. ఏ గ్రామాల్లోకి వెళ్ళినా చెప్తారు గొర్రెల కిరణ్ వచ్చాడా లేదని. అది నా తాలూకా ఒక హాబీగా అయిపోయింది. మీకు అక్కడ ఎలాంటి సమస్యలు కనిపించినాయి? నాకు గడప గడపలో అయితే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి అన్నీ వివరించడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు మీకు అంతున్నాయి అంటే అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, అలాగే నాడు నేడు పథకాల గురించి కానీ, చేయూత పథకం గురించి కానీ ఇవన్నీ అడిగితే బాబు మాకు ఏదైతే మేము అర్హులం అవుతున్నామో ప్రతి ఒక్క పథకాన్ని మాకు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందిస్తున్నారు. మీకు ఇంకా ఏమైనా సమస్య ఉందంటే 100%లో 98% వరకు సమస్య లేదని చెప్పిన మనుషులే తప్ప సమస్య ఉందని ఎవరు కూడా అనలేదు. ఆ సమస్య కూడా ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండో లేకపోతే భూములు ఎక్కువగా వాళ్ళ బుక్కుల్లో పడిపోవడం వల్ల ఈ విధంగా ఒక పెన్షనో, ఒక కార్డో, ఒక ఇల్లు ఆగింది తప్ప ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎక్కడ ఏ పథకం ఆగలేదు. ఈ 2-3 ఇష్యూస్ వల్లే వాళ్ళకి ఏదైనా పథకం రాదు. మీ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి అటు జనసేన ఉంది, ఇంపాక్ట్ ఉంది, టీడీపీ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంది. సో ఈ రెండింటిని కవర్ చేసుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ఇంకొకటి, ఈ పథకాల పంపిణీలో మీరేమైనా వివక్షత చూపారా, లేకపోతే పార్టీలతో ప్రమేయం లేకుండా ఎలా వర్క్ చేశారు? ఈరోజు ఇతర పార్టీల నాయకులు కూడా గొర్రెల కిరణ్ అంటే ఏమిటి అన్నది కూడా చెప్తారు. ఏ పార్టీని కూడా మేము టార్గెట్ పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు వెళ్ళాలి. ఆడు ఏ పార్టీకి ఓటేసినా మనకు అనవసరం. ఆడు తెలుగుదేశంకి వేసాడా, జనసేనకి వేసాడా, వైఎస్ఆర్కి వేసాడా, ఇవన్నీ మనకు అనవసరం. పథకం అనేది నేను ఇచ్చిన పథకం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకం ప్రజలకు వెళ్ళాలి. అదే మా టార్గెట్. దాని మీద ఫస్ట్లో చిన్న మా వాళ్ళతో కూడా ఇబ్బందులు వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఒప్పించి, మీ వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బంది అంటే ఒక పార్టీ అయిన తర్వాత కొంతమంది నిస్పృహ చెందొచ్చు, ఏంటి మన ద్వారాగా వెళ్ళలేదేమో అని. కానీ తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ మేలు చేస్తున్నారు కాబట్టి దానికి మన అందరూ సంతోషపడాలని ఒక నిర్ణయానికి అందరం కూడా రావడం జరిగింది. మా కార్యకర్తలు కానీ, మేము కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ అందరూ కూడా ఏకదీటిగా వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఇవ్వడం వల్లే మేము గ్రామాల్లో తిరగలుగుతున్నాం. ఇన్నాళ్ళు మీరు ప్రభుత్వాలు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగులు పెట్టడానికి జడిసిపోయేవారు 2 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏ కార్యక్రమం చేయలేకపోయేవారు. ఒక సంక్షేమ పథకం కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ చేయలేకపోయేవారు. మీరు చూసేవారు ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టి, లేకపోతే ఆ రోజు గ్రామాల్లో మీటింగులు పెట్టేవారు. వేలు దొంతులు నాయకుల దగ్గరికి వచ్చేవి, వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్. ఈరోజు ఏ ఊరు వెళ్ళినా ఒక్క రిప్రజెంటేషన్ మాకు రాదు. ఇంత మీటింగులు పెడతాం, ఎక్కడ పెట్టినా మాకు పెన్షన్ రాలేదు, మాకు కార్డు రాలేదు, మాకు ఇల్లు రాలేదు, మా పాపకి అమ్మఒడి రాలేదు అనే ఎక్కడ కూడా మేము ఇంతవరకు ఒక రిప్రజెంటేషన్ తీసుకోవడం అరగం. అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన లక్షణం. ఇప్పుడు నెక్స్ట్ ఏ ఎజెండాతో మీరు వెళ్ళబోతున్నారు? అంటే ఏవో అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలు ఉండిపోతాయి, మీరు అన్నట్టు సాగునీరు కావచ్చు, ఇంకా మిగిలిన మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలా వెళ్ళబోతున్నారు ఎలక్షన్కి? ముందుగా ఇప్పుడు చాలా వరకు రాబో రోజుల్లో సాగునీరు విషయంలో ఒక రణస్థల మండలంలో కొంతవరకు ఇబ్బంది ఉంది. అది కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి అసలు ముందుగానే 200 కోట్లు కూడా ప్రకటించడం జరిగింది. అవి కూడా వెంటనే ప్రభుత్వ అధికారంలో వచ్చిన వెంటనే దగ్గరుండి అధికారులతో మాట్లాడి టెండర్ అయిపోవడం జరిగింది, శాంక్షన్ అయిపోవడం జరిగింది, టెండర్ కూడా కన్ఫర్మ్ జరిగింది. వాళ్ళని ఆ కాంట్రాక్టులు తీసుకొచ్చి ఆ పని పూర్తి చేసే కార్యక్రమం తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. అలాగే నారాయణపురం గురించి కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. అలాగే
మధ్యలో బుడుమూరు లావేరు మండలంలో బుడుమూరు ఒక పెద్ద చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు అది. చాలా వరకు ఒక 2000 3000 ఎకరాల వరకు సాగునీరు అందించాలనే ఒక ఆలోచన మినీ రిజర్వాయర్గా చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో పెట్టారు. కంపల్సరీగా అది కూడా చేయడం జరుగుతుంది. పూర్తి చేసి సాగునీరు పూర్తిగా అందించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడంతో ఎమ్మెల్యేలకు అంత విలువ పోయింది. ఇక్కడ ఎంపీపీలు కానీ లేకపోతే మీ పార్టీ కేడర్కి సంబంధించి చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్గా మీకు ఎవరితో సంబంధాలు ఉండట్లేదు ఎమ్మెల్యేకి. సో ఈ అసంతృప్తిని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు నియోజకవర్గాలు? ఇప్పుడు అసంతృప్తి అనేది ప్రతిపక్షాలు అనే మాటలు కానీ తప్ప ఎమ్మెల్యేలు అనేవాడికి ఎవరికి కూడా ఈరోజు ఒకటి చెప్పుకోవాలమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. ఫస్ట్గా నాకు ఎంతటి అవకాశం అంటే గ్రామాల్లో 100 సచివాలయాలు ఉన్నాయి నాకు. ఈ 100 సచివాలయాల్లో 100 సచివాలయాలు కట్టారు, 100 రైతు భరోసా కేంద్రాలు కట్టారు, 100 వెల్నెస్ సెంటర్లు కట్టారు. ఎప్పుడో పూర్వం పెద్దలకు ఉండేది అవకాశం, పెద్దవాళ్ళకి. ప్రతి గ్రామంలో కూడా తన పేరు మీద ఓపెనింగ్లో ప్రారంభోత్సవం జరిగినప్పుడు ఆ పేరు అనేది ఆ శిలాఫలకంలో ఉండేటప్పుడు మా పెదనాన్న, మా నాన్నగారు సబ్ ప్రెసిడెంట్గా 22 సంవత్సరాలు చేస్తే, మా పెదనాన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్గా 20 సంవత్సరాలు చేస్తే ఆ టైంలో ఉండే వాళ్ళ పేర్లు అందరివి. అలాంటి అవకాశం రావడం అంటే సామాన్య విషయం కాదు. అసలు ఒక పుణ్యం చేసుకున్నట్టే మనం. అలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందా? అన్ని గ్రామాల్లో కూడా మన పేరున్న శిలాఫలకాల్లో ఈ గ్రామంలో ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన కార్యక్రమం ఒకటోది. రెండోది, ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టే మేమందరం ఈ ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల దగ్గరికి ఎప్పుడు ఎమ్మెల్యేలు పంపించే పరిస్థితి ఉండేది కాదు. ఏదో విధంగా చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తే మీకు అవకాశం ఉంటుంది, ప్రజల దగ్గర తిరగబట్టే మీకు ఇది ఉంటుందని. ఈవేళ నేను గడపకి ప్రతిరోజు గడప కార్యక్రమం 16 మాసాలు 93,000 ఇల్లు తిరగబట్టే ఈరోజు మళ్ళీ నన్ను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు నాకు. లేకపోతే ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఇక్కడ మీరు తప్ప ఆప్షన్ లేరంట. మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ కన్నా లేకపోతే వస్తున్న విమర్శలకు కానీ, అంటే జగన్ వద్దు కిరణ్ వద్దు అని చెప్పేసి కూడా చాలా చోట్ల చూసాం మనం. సో ఈ నేపథ్యంలో మీరు తప్ప ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఆప్షన్ లేదు కాబట్టి మీకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటున్నారు. ఈరోజు చాలామంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సామాన్యంగా సర్వేలు లేకుండా, ప్రజల తాలూకా అభిప్రాయాలు లేకుండా ఎవరికి టికెట్ ఇచ్చారు. అది కూడా అది చూసుకోవాలి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు నాకైతే ఉంటాయి. ఉన్న సర్వేలు కూడా సార్ చూస్తారు. ముఖ్యమంత్రి గారు అవ్వాలంటే సామాన్యంగా ఎవరినో పెట్టేసి అభిమానం ఉందని ఇచ్చిస్తే జరగదు కదా. సర్వేల్లో కూడా మేము ప్రజల్లో ఉంటున్నామా లేదా, ప్రజల సమస్యలు తీరుస్తున్నామా లేదా ఆప్షనే కాదు అక్కడ. ఈరోజు ఎవరో ఎగిరినా, ఎవరో అనుకున్నా, ఎవరో ఒకరికి మండలంలో ఒక ఎంపీపీ రాలేదనో లేకపోతే ఒక పదవి రాలేదనో ఇది తప్ప నా మీద ఇంకా వేరేగా ఎలిగేషన్ పెట్టుకునే ఆలోచించి మొదటి నుంచి ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా మీరు ఇప్పుడు ఓన్గా డెసిషన్స్ తీసుకుని అందరినీ కలుపుకోకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. కొత్త వాళ్ళకి ఇవ్వడం మంచిదే, బట్ పాత వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా అన్నది. రాజకీయాల్లో చాలామంది అవకాశాలు కొంతమందికే వస్తాయి. ఎంపీపీ అనేవి 2 ఉండవు, జడ్పీటీసీలు 2 ఉండవు. ఒక అవకాశం ఒకరికి ఇస్తాం, అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోతే ఇంకొకరికి కూడా, ఇప్పుడు గొడవలు పడే వ్యక్తి కూడా మేము అవకాశం ఇచ్చాం. మాకు ఇచ్చారులో అనుకోండి, శంకర్ అనే వ్యక్తికి నేనే అవకాశం ఇచ్చాను జడ్పీటీసీగా. కొన్ని కారణాల వల్ల అతనికి రాకపోవడం ఆగింది. కానీ త్వరలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ఆప్షన్స్ ఇస్తారు. అంటే మీరు ఇచ్చిన తర్వాత కేసులు రావడం కానీ ఇవన్నీ మీకు కూడా మైనస్ అవుతుంది కదా ఒక ఎమ్మెల్యేగా. అవి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అనేది. మనం సపోర్ట్ ఎవరికి చేయమమ్మా. నేను మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది చర్లలో, వెంటనే నేను ఖండించాను. వెంటనే సాక్షి పేపర్ ద్వారా కానీ ఇతర పేపర్ల ద్వారా కానీ అయిన తర్వాత నేను పెద్దలతో కూడా మాట్లాడి, ఇందులో నిజము ఎవరైనా తప్పు చేసినా అందులో నేనున్నా, మేము అలాంటి తప్పు చేసినా తప్పనిసరిగా శిక్షార్హులు, కంపల్సరిగా యాక్షన్ తీసుకోమని బహిరంగంగా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అలాంటి మనస్తత్వాలు ఉన్న కుటుంబాలు మాది కాదు. ఎవరో చేసినా వాళ్ళకి సపోర్ట్ చేసే పద్ధతి కూడా మాది కాదు. అది ఇక్కడ జరుగుతున్న పరిణామం. ఒక జర్నలిస్ట్ కూడా ఇక్కడ ఉన్న స్ట్రింగర్ కావచ్చు, సో అతను మీ పేరు రాసి జేబులో పెట్టుకుని చనిపోవడం అనేది కూడా అంటే మీకు ఒక మచ్చే కదా అది, ఒక ఎమ్మెల్యేగా దాన్ని ఏమంటారు? అది వాస్తవం. బట్ నేను పరామర్శకు కూడా వెళ్ళాను వాళ్ళ మిస్సెస్ గారి దగ్గరికి.
అయితే వాళ్ళు చెప్పింది సంవత్సరం, వాళ్ళు కానీ ఆ గ్రామస్తులు చెప్పింది సంవత్సరం నుంచి అతనికి పాపం హెల్త్ బాగలేదు, ఒక మైండ్ డిస్టర్బ్ అయి ఉన్నాడు అతను. లాస్ట్కి మేడం గారిని అడిగితే ఆవిడ అనేది ఏంటంటే, మీరు పరామర్శకు రాలేదు సార్ అని అనే ఒక మాట చెప్పింది. అయితే నాకు బాధ అనిపించింది. నేను అంతకుముందు నేను గడపకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు పరామర్శ చేశాను, మళ్ళీ నాతో తిరిగాడు, అన్నీ జరిగాయి. అయితే అతనికి అంత సీరియస్గా ఉందనే విషయం అయితే నాకు తెలియదు. అతను కొంచెం మన అందరికీ తెలుసు, విలేకరులందరికీ తెలుసు అతని మనస్తత్వం ఏమిటి, దామ అనే వ్యక్తి ఏ విధంగా ఉంటాడు. కానీ మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అతను కూడా విలేకరుగా పనిచేసిన ఒక పార్టీ కార్యకర్తగా వెన్నుదన్నుగా ఉండేవాడు, ఒక సోదరుడిగా ఉండేవాడు. అలాంటిది మరి ఎందుకో ఆ డిస్టర్బెన్స్. నేనైతే చాలామంది ఎవరో పడిన వ్యక్తులు నా మీద ఇలాంటివే ఇప్పుడు కొంతమంది 2-3 నా మీద అసమ్మతి తిరుగుతున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి చెప్పమనండి. ఒక ఎంపీపీగా ఒక వ్యక్తి ఇచ్చారులో ఇవ్వలేదనే ఒక మాట తప్ప, ఇప్పుడు లావేరు మండలంలో ఒక వ్యక్తి అనుకోండి ఎవరో తిరుగుతారు, అతనికి నాకు ఉన్న సంబంధం ఏంటి చెప్పండి. గ్రామాల్లో వాళ్ళకున్న వైరుధ్యాలు, గ్రామాల్లో కార్యకర్తల మధ్య ఉన్న వైరుధ్యాలు తీసుకొచ్చి నా మీద పెడితే అది మంచిది కాదు. ఇది కూడా ఎవరో కొంతమంది వ్యక్తులు నాకేదో చేయాలని తప్పుడుగా మాట్లాడాలని, దాని మీద ప్రతిపక్ష వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు చూసారా లేదు. వాళ్ళు కూడా ఎవరు విమర్శించే పని కానీ గొర్రెల కిరణ్ కుమార్ ఈ తప్పుడు పని చేస్తాడని కానీ ఎవరు కూడా అనలేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు కదా, మళ్ళీ జగన్ ఏదైతే చెప్తున్నారో అంటే నా వల్ల మీకు ఏదైనా ఒక చిన్న మేలు జరిగినా కూడా ఓటేయండి, జరగకపోతే వేయొద్దు అని చెప్తున్నారు. ఆయనే మీ స్టార్ క్యాంపెయినర్, ఆయన చెప్తున్నారు ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పేసి. ఒక ఎమ్మెల్యేగా మీరేమనుకుంటున్నారు? ఎవరు స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఆయన చేసిన అభివృద్ధి పథకాలే కానీ ఎమ్మెల్యేగా మీకున్న గుర్తింపు ఏది చెప్పుకుని మీరు వెళ్తారు ఎలక్షన్స్కి? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ విధంగా ఏ విధంగా అయితే నా వల్ల మేలు జరిగితే ఓటేయండి అని చెప్తూ ఉన్నారో, అతను ఇచ్చిన సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, అతను ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలని గ్రామాల్లో కట్టించడం కానీ, రోడ్లు వేయించడంలో కానీ ఏమైనా ఫెయిల్ అయితేనే మాకు ఓటేయరు. అలాగే ప్రజల మధ్యన ఇంతవరకు ఒక పరామర్శకు కానీ, చావు పుట్టుకులకు కానీ, పెళ్ళైన పేరెంటకాలకు కానీ ప్రతి ఒక్క గ్రామంలో నన్ను చూసి ఇతర పార్టీలు వాళ్ళు నేర్చుకున్నారు. నేను 2009 నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని చేయబట్టే ఈరోజు ఇతర పార్టీ వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ వాడు ఇంకొకటి వ్యతిరేకులు అది నేర్చుకున్నారు. ఇలా మనం తిరిగితే గొర్రెల కిరణంలా తిరిగితే మనకు ఒక మంచి వస్తుందనే ఆలోచన మీద నేను ఎప్పుడూ ప్రజల మధ్యన ఉంటాను. ప్రజల తాలూకా ఏ సమస్య వచ్చినా వెంటనే నేను స్పందిస్తాను, ఫోన్ చేస్తాను. ఆ సమస్య అనేది ఎవరైనా వాళ్ళు ఒకవేళ పార్టీ కార్యకర్తగా ఎవరైనా తీసుకురాకపోయినా వాళ్ళు ఏమైనా పర్సనల్గా వచ్చి నాకు కలిసి చెప్పినా వెంటనే ఆ సమస్య అనేది పరిష్కరించే దిశగా నేను వెళ్తాను. ఇప్పుడు మీ నియోజకవర్గం వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో ఉంది, నియోజకవర్గం వచ్చి విజయనగరంలో ఉంది పార్లమెంట్లో, శ్రీకాకుళం జిల్లాలో ఇది ఉంది. సో మీ నియోజకవర్గం. అవును. సో ఎలా 2 జిల్లాల ఇన్ఛార్జెస్ ఉంటారు, కోఆర్డినేషన్ అదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ అవుతుంది ఇక్కడ మీరు చేయడానికైనా డెసిషన్స్ తీసుకోవడానికైనా ఏదైనా కూడా అనేది ఉంది. అది ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా, నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ అడ్మినిస్ట్రేషన్ అంతా జిల్లా, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ అందరూ ఇక్కడితోటే మాకు ఇది ఉంటారు. ఒకవేళ మాకేమైనా ఎంపీగా మాకు విజయనగరం జిల్లాతో సంబంధాలు ఉంటాయి. మా పెద్దలు బొత్స సత్యబాబు గారు కానీ, లేకపోతే శ్రీనివాసరావు కానీ, లేకపోతే మా పెదబాబు ఎంపీ గారు కానీ, వీళ్ళందరితో కూడా మాకు సత్సంబంధాలతోటే ఉంటాం. ఏ పని వచ్చినా వాళ్ళతోటి చెప్పి చేయిస్తాం. ఒకవేళ విజయనగరంకి ఇక్కడి నుంచి ఏమైనా కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ పెద్దలుగా మా ఇన్ఛార్జి మంత్రిగా సత్యబాబు గారు ఉంటారు, అతనితో చెప్పి ఆ కార్యక్రమం. ఇందులో కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడూ లేదు. మేము వాళ్ళు కూడా ఎప్పుడు ఈ ఒక 1997 నుంచి కలిసి తిరుగుతున్న వ్యక్తులం. అతను 98లో ఎంపీగా అయినప్పుడు మొట్టమొదటిగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇక్కడ గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా కంటిన్యూషన్గానే గెలుస్తూ ఉన్నారు. వెంకట్రావు గారు కావచ్చు, లేకపోతే ప్రతిభాభారతి గారు కావచ్చు, టీడీపీ నుంచి ఇలా కంటిన్యూషన్గా గెలుస్తున్నారు. నెక్స్ట్ మీ గెలుపు ఏమనుకుంటున్నారు? నా గెలుపుకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, నేను ప్రజల్లో మధ్యన ఉండి ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజలకు దగ్గరగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా నా గెలుపుకు నాంది. ఈరోజు గెలుపు అంటే ఇతర పార్టీల వాళ్ళు కూడా ఈరోజు
క్యాండిడేట్లుగా వెతుక్కునే పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో మీరు చూస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తాము, కళా వెంకటరావుకి ఇస్తామా, లేకపోతే ఇంకోటికి ఇస్తామా, ఇంకో పార్టీ వాడికి ఇస్తామా అనే ఆలోచనలోకి వెళ్ళారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల అతని ఆశీస్సులతో ఈరోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆనందంగా చూడడం జరిగింది. దానివల్ల ఈవేళ క్యాండిడేట్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు ఎత్తుక్కొని ఆఖరికి వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఎదుర్కొని ఎవరిని పెడతామనే ఆలోచనలు కూడా పడ్డారంటే మా గెలుపు ఏ విధంగా ఉన్నదనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ మీ మండలాల్లో, మీ ఈ నియోజకవర్గ మండలాల్లో మీ మీద చాలా వ్యతిరేకత ఉంది. మీరు గమనించారా? దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటున్నారు? అది ప్రెస్ల ద్వారా, కొంతమంది చిన్న చిన్న పేపర్ల ద్వారా వచ్చిన వ్యతిరేకత. అది ఇప్పుడు మనం ప్రెస్ ద్వారా చెప్పడానికి కూడా వాళ్ళందరూ కూడా మాకు సహచరులే. నేను పిలిస్తే వచ్చి పనిచేసిన వాళ్ళే. నా ద్వారాగా రాకపోతే బొత్స సత్యబాబు గారు లాంటి పెద్దలుగా, చిన్నసేని గారు లాంటి వారు పిలిస్తే వచ్చి పార్టీ పనిచేసిన వాళ్ళే. అందాక 2-3 పదవులు తీసుకున్న వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అది నా మీద కాదు కదా. పదవులు తీసుకున్న వాళ్ళు కూడా నా మీద అసంతృప్తి ఉన్నారు. కొంతమంది ఒక వ్యక్తులు నా మీద అసంతృప్తి కాదు. ఎందుకు? అది వ్యక్తిగతంగా ఉట్టిన ఏదో ఒకటి వాళ్ళు అనుకోవడం. అందరూ మా మనుషులే, అందరినీ కలుపుకొని వెళ్తాం. రేపు రాబో రోజుల్లో 2-3 రోజుల్లో పెద్దల సహకారంతో అందరినీ కలిపి తీసుకొని వాళ్ళ మాటలతో ప్రతి ఒక్కరు కూడా పార్టీగా పనిచేస్తారు. పార్టీ పనిచేసి వెళ్తారు. అసంతృప్తి అనేది పార్టీ అనే తర్వాత 4-5లో అసంతృప్తి అనేది ఎక్కడ కూడా ఉంటుంది. ఇక్కడే కాదు, ఎక్కడ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ రాజకీయాలు చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో అసంతృప్తి అనేది కామన్. అంటే అలయన్స్లో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కూడా ఇవ్వమని అడుగుతున్నట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ కమ్యూనిటీ కానీ, లేదా కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు కానీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, సో దానికి సంబంధించిన నేతలు కూడా తిరుగుతున్నారు. మీకు ఎంత పోటీ అవుతుంది? నా వరకు అయితే నాకైతే పోటీ అనేది ఈరోజు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కలిపి పనిచేసిన నాకు ఉన్న ధైర్యం ఒకటే, ప్రజల ఆశీస్సులు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కంపల్సరిగా మొన్న వచ్చిన మెజార్టీ కంటే డబుల్గా 36,000 ఓట్ల మెజార్టీతో నేను కంపల్సరిగా గెలుస్తానని ఒక ధీమాతో ఉన్నాను. నేను ధీమా అని కాదు, అది ఒక ఇది నాకు ధైర్యం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేశారు ప్రజలకి. దాన్ని ప్రజల్లో మనం తీసుకెళ్ళగలిగాం, నిరంతరం ప్రజల్లో ఉండగలిగాం. ఎన్ని అవాంతలు వచ్చినా, ఎన్ని నా పైన కుట్రలు పన్నుతున్నా అవన్నీ కూడా భగవంతుడు కానీ, లేకపోతే ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఈరోజు. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.